హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది చాలా మంది యూజ్ ఉంటుంది కనుక వీడియోని అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వనపర్తి జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు పేపర్ ప్రకటన. యాక్చువల్గా ఇది మనకు నిన్న రావడం జరిగింది. సో నిన్న నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఏప్రిల్ 9th వరకు అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే వనపర్తి జిల్లాలోని 3 ICDS ప్రాజెక్ట్ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నాయని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అర్హత వచ్చేసి మనకు 10th క్లాస్ ఉంటుంది. ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ విలేజ్లో వేకెంట్ ఉంటే మాత్రమే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మిగతా విలేజ్కి అయితే వాళ్ళైతే అప్లై చేసుకోరాదు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ 9th డేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఏప్రిల్ 9th. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మొత్తం 51 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ 3 ICDS ప్రాజెక్టుల కాళ్ళు చూసినట్లయితే వనపర్తిలో మనకు 22 ఉన్నాయి, మనకు పెబ్బేర్లో వచ్చేసి 17, ఆత్మకూరులో 12 ఉన్నాయి. మొత్తం 51 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కనుక చూసుకుంటే 11 వేకెన్సీస్, మినీ అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు సంబంధించి చూసుకుంటే 37, మినీ అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి 3. సో టోటల్గా 51 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరైనా ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు SSC GD కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం ఇక్కడ. సో ఇదే మనకు మీరు స్క్రీన్ పైన చూసినటువంటి ఈ పేపర్ క్లిప్పింగ్ అనేది వైరల్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు జూన్ 1 నుంచి ఈ నోటిఫికేషన్ జూన్ 1న ఈ నోటిఫికేషన్ రాబోతుంది. దీన్ని జూన్ 1 నుంచి అండ్ జూన్ 30 వరకు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. యాక్చువల్గా మనకు SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ మంత్ 25న అయితే రావాల్సి ఉంది. బట్ అది ఇంకా రాలేదు. మనకి SSC వెబ్సైట్లో మాత్రం ఇప్పటివరకు కూడా దీని మీద అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ దీనిలో 96,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూడవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్లో 96,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి మనకు జూన్ 1న ఈ నోటిఫికేషన్ రాబోతుందంటూ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి మనకు SSC తన ట్విట్టర్లో అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఏదైతే మనకు ఈ నోటిఫికేషన్ ఏదైతే వైరల్ అవుతుందో అది ఇక్కడ ఫేక్ అని చెప్పేసి వాళ్ళైతే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. అండ్ SSC వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ కూడా వీళ్ళైతే పెట్టలేదు. కాకపోతే మనకు 25న నోటిఫికేషన్ ఎందుకు రాలేదంటే కొన్ని ఏరియాస్ నుంచి ఇంకా కాళ్ళ వివరాలు అనేది SSC బోర్డుకు అందలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్, లడాక్ లాంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోర్స్ నుంచి వచ్చేటువంటి కాళ్ళ వివరాలు ఇంకా SSC బోర్డుకి అయితే అందలేదని ఒక హిందీ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో అందుకే ఈ నోటిఫికేషన్ లేట్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారు. చూద్దాం. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అప్పుడు మనం దీని గురించి అయితే క్లియర్గా చూద్దాం. సో ఇదైతే మనకి ఏదైతే జూన్ 1 అంటున్నటువంటి ఆ పేపర్ క్లిప్పింగ్ అది ఫేక్ అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు TSRTC నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్రెంటిషిప్ జాబ్స్ మనకి ఇంతకుముందు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు మెదక్ రీజియన్లో ఉన్నటువంటి 125 కాళ్లకు అప్రెంటిషిప్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ మనకు మెకానిక్ డీజిల్ పోస్టులు. సో దీనికి శిక్షణ వ్యవధి అనేది 25 నెలలు ఉంటుంది. ఇందులో ప్రాథమిక శిక్షణ కాలం వచ్చేసి 6 నెలలు ఉంటుంది. ఉద్యోగ శిక్షణ కాలం వచ్చేసి 19 నెలలు అయితే ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 125 ఖాళీలు ఉన్నాయి. సో 10th క్లాస్ అనేటువంటి ఎలిజిబిలిటీ ఇచ్చారు. స్టైఫండ్ వచ్చేసి దీనికి మీకు ఇది చేస్తున్నటువంటి 25 మంత్స్లో కూడా మీకు అయితే 6,000 రూపీస్ నుంచి 6,500 వరకు అయితే స్టైఫండ్ కూడా ఇస్తారు. సో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనిపైన నేనైతే వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. వెబ్సైట్కి వెళ్తే మీకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నియామకాలు ఎప్పుడు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 1869 అధ్యాపక పోస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 3 ఏళ్ల కిందట 1061 పోస్టులకు భర్తీకి ప్రభుత్వం ఆమోదం. సెర్చ్ కమిటీ భేటీ పూర్తయిన వీసీల భర్తీకి లభించని మోక్షం. ఫలితంగా అధ్యాపకుల భర్తీకి జారీ కాని నోటిఫికేషన్. సో కాంట్రాక్ట్ సిబ్బందితోనే నేటికి వస్తున్నటువంటి వైనం. సో ఇది చూడవచ్చు. మనకు ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా ఈ న్యూస్ అయితే చూసాం. యూనివర్సిటీలో చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు
ఎప్పుడు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి తరుణం అయితే మనం చూసాం. 2 days బ్యాక్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా మనకు 1869 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. అండ్ దానిలో వీసీల నియామకం కూడా లేదు. ఒకవేళ వీసీల నియామకం అయితే సో ఈ అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ వెలువడేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు న్యూస్ రావడం జరిగింది. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు కావచ్చు, వీసీ పోస్టులు కావచ్చు అయితే ఖాళీగా ఉన్నట్లు, అండ్ అదేవిధంగా ఇంకా కొంత అదర్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లయితే దీని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అది మనం చూడాలి. దాదాపు ప్రొఫెసర్లే మనకి 781 పోస్టులు ప్రొఫెసర్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నారు. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చేసి 850 వరకు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకైతే న్యూస్ ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు వారంలోనే మళ్ళీ స్కూల్స్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. విద్యాశాఖ కసరత్తు 10th విద్యార్థులకే అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. కోవిడ్ కారణంగా ఈ నెల 24 మనకైతే విద్యా సంస్థలు అయితే బంద్ చేయడం జరిగింది తాత్కాలికంగా. అయితే ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షను ముందస్తు ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది. సో 10వ తరగతి పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ఆ దిశగా సన్నాహాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు కేవలం 1.5 రోజుల సమయం మాత్రమే ఉండడంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు పాఠశాల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం సమాచారాలు పడినట్టు తెలుస్తుందంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఓన్లీ 10th క్లాస్ వరకు అయితే స్కూల్ పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అది ఆఫ్లైన్ క్లాసెస్, మిగతా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరిగేటువంటి ఛాన్స్ ఉందంటూ సమాచారం ఉందంటూ ఇక్కడ మనకైతే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మరో 3 ఏళ్ళు ఉద్యోగం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అమల్లోకి వచ్చిన 61 ఏళ్ల రిటైర్మెంట్ అండ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. ఈ నెలలో 787 మందికి లబ్ధి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. ప్రొఫెసర్లు రిటైర్మెంట్ 65 ఏళ్లకు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు కేసీఆర్ గారు అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది. ఒకటి వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ పెంచుతూ అండ్ ఇంకొకటి వచ్చేసి పిఆర్సీ కూడా మనకు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి పిఆర్సీకి సంబంధించి 1 or 2 daysలో జీవో అయితే వస్తుందంట. ఆల్రెడీ ఈ ఏజ్ ఏదైతే పెంచాడో దానికి సంబంధించి గెజిట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందంటూ ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. దాదాపు ఈ నెలలో 787 మందికి అయితే లబ్ధి చేకూరుతుందంటూ మనమైతే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూస్తే June 6న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. వచ్చే నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ. 7 నుంచి 10వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి 5 నుంచి పరీక్ష అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఏదైతే మనకు మోడల్ స్కూల్స్ కదా, మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రవేశాల కోసం అది 1 to 5th కావచ్చు, అదేవిధంగా 5th to 10th క్లాస్ సంబంధించినటువంటి ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన వివరాలు కనుక చూసుకుంటే మీకు సో ఇక్కడ 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు కోసం ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 7 నుంచి 10వ తరగతిలో మిగిలినటువంటి సీట్ల దరఖాస్తుల కోసం ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వద్ద అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 150 రూపీస్ అనేటువంటి ఫీజు ఉంది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి అండ్ వీటికైతే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల ఉద్యమ బాట పట్టక ముందే ప్రభుత్వం నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి అని చెప్పేసి మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి పనుల రామ్మూర్తి డిమాండ్ చేశారు. సో మంగళవారం మహదేవ్పూర్ మండలంలో ఏలేశ్వరంలో జరిగినటువంటి సంఘం మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. సో రెండేళ్ల నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదని, వెంటనే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి అతనైతే పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ అని చూసుకుంటే ఇంకా మనకు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. గుట్టుగా పదోన్నతులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఇంకా వేరే అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో 12 to 1 మధ్యలో అయితే ఇస్తాను, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పదోన్నతులు సరే పోస్టింగ్ ఎలా, ఇది మనకు రీసెంట్గా మనకు సూపర్ న్యూమరీ పోస్టులు అనేటువంటి మనకు పోలీస్ శాఖలు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి న్యూస్. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కోసం అయితే మీరు ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్ చూడవచ్చు. అండ్ గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ కోర్సెస్, పీసీకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మన తెలుగు ఫ్యాకల్టీ చేతనే, టాప్ ఫ్యాకల్టీ చేతనే వీళ్ళైతే క్లాస్ అయితే చెప్పిస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటిని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వీటిని తీసుకుంటున్నప్పుడు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే SZT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. అండ్ దీనిలో చాలా వరకు మీకు ఫ్రీ క్లాసెస్ కూడా లభిస్తాయి. సో దానికోసం మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయితే యూజ్ చేయండి. SZT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు అయితే 10 ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఒక 15 minutes కనుక వింటే మీకు రెగ్యులర్గా మీకు ఫ్రీ క్లాస్ సంబంధించిన మెసేజెస్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు
ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డైలీ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు, మ్యారథాన్స్ కండక్ట్ చేస్తారు అండ్ కంప్లీట్గా సిలబస్ అనేది మీకు టీచ్ చేయడం జరుగుతుంది, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ అండ్ ఎగ్జామ్ సంబంధించి కూడా దీనిలో అయితే ఉండడం జరుగుతుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ వీళ్ళ యొక్క టీచింగ్ కానీ వీళ్ళ యొక్క టోటల్ కంప్లీట్ సిలబస్ కనుక మీకు నచ్చినట్టు చెప్పే విధానం కనుక నచ్చినట్లయితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.